హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అండి, పైగా ఫాదర్స్ డే కూడా. ఈరోజు మధ్యాహ్నానికి నేను టమాటా రైసు చికెన్ కర్రీ వండుతున్నానండి. నా స్టైల్లో టమాటా రైస్ ఎలా చేస్తానన్నది మీకు నేను చూపిస్తున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ముందైతే చికెన్ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఆల్రెడీ అది ఉడికిపోతుందండి, చూసారు కదా. ఇంకా మిల్ మేకర్స్, బంగాళదుంపల ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. అదేంటండి, టమాటా రైస్కి బంగాళదుంప ముక్కలు మిల్ మేకర్స్ వేస్తారంటే మా బాబుకి ఇష్టం అండి, వాడు వేయమంటాడు, అందుకే నేను వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడైతే అన్నీ కలిపి నేను తాలింపు అయితే పెట్టేశానండి. కలుపుతున్నాను బాగా ఫ్రై అయినంతవరకు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడే నేను గ్రైండ్ చేసి వేసుకుంటానండి, నిల్వ అయితే ఉంచను. నాకు అలా అయితే ఇష్టం ఉండదు. ఇంకా ఫ్రై అయిపోయండి. ఇప్పుడైతే టమాటా ఫస్టే గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ టమాటా గుజ్జుని యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్గా ఉంటుందండి, బాగా దగ్గరగా అయినంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇంకా బాగా ఉడికిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవడమే. కాకపోతే ఏంటంటే రైస్ ముందుగా నానబెట్టాం కాబట్టి ఇది కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది మనం తగ్గించుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెము కారము, ఉప్పు యాడ్ చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెమే కారం వేస్తున్నానండి. ఇదిగోండి, నేను రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇంకా ప్రత్యేకించి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ వేయనండి. అన్నీ కలిపి ఒకేసారి గరం మసాలా ప్రిపేర్ చేసుకుంటాను. అన్ని కూరల్లో బిర్యానీలు ఏవి చేసినా, ఎలాంటి రైసులు చేసినా సరే ఈ పౌడర్ నేను వాడతాను. ఆ పౌడర్ ఎలా చేశాననే తర్వాత మీకు వీడియో చేసి పెడతానండి. ఇదిగోండి, కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను. ఇక టమాటా గుజ్జుని బాగా దగ్గరైనంత వరకు బాగా ఉడికించుకోవాలండి, ఎందుకంటే వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కొంతమంది పెరుగు అయితే యాడ్ చేస్తారండి, నేను ఇప్పుడు పెరుగు యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఎక్కువ టమాటాలు నేను గ్రైండ్ చేసి వేసాను కాబట్టి ఆ పులిపే సరిపోతుంది. అదిగాక వాటర్ కూడా ఎక్కువ వచ్చేసింది కదా, అదంతా బాగా ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చేసరికి. ఇదిగోండి, ఇలా దగ్గరికి అయిన తర్వాత రైస్ యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న రైస్ అయితే 2.5 గ్లాసులు తీసుకున్నానండి. ఈ రైస్కి గ్లాసున్నర వాటర్ అయితే నేను వేస్తున్నాను. ఇక బాగా కలిపి ఉప్పు చూసుకొని ఇక విజిల్ పెట్టడమేనండి. 3 విజిల్కి అయితే నేను దించేస్తాను. ఇంకా అంతేనండి, టమాటా రైస్ రెడీ అయిపోద్ది. ఇంకా ఒక పక్క చికెన్ అయితే ఉడికిపోయిందండి. ఇంకా సండే మా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. సింపుల్గా టమాటా రైస్, చికెన్ కర్రీ. ఇగోండి, మామిడి పళ్ళు కూడా కోసి పెట్టాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి.